మీకు ఒక విషయం తెలుసా, లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము యూఎస్కి పంపించాం. అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళతో మాట్లాడించాం. ఎక్కడైనా కూడా యునైటెడ్ నేషన్స్ వాటిల్లో కూడా మన పిల్లలు వెళ్ళి అద్భుతంగా వాళ్ళు అక్కడ ప్రసంగించారు. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మన పిల్లలు తయారవుతారని? అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చుకుంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు, టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు. చెరుగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. డిఎస్సి 16,000 ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు. ఎంత ఊదరగొట్టారు? 50,000 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మేము రాగానే ఒక మెగా డిఎస్సి 50,000 ఇస్తామని చెప్పారే. మీరు వచ్చినాక వెంటనే మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు. ఈ రోజుకి ఆ మొదటి సంతకం ఏమైంది? ఎక్కడ అమలవుతా ఉంది? మీరే కేసులే ఇచ్చినారు, కోర్టుల్లో కేసులే ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు. ఈ సాధ్యమా? మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా 22,000 ప్రైమరీ స్కూల్స్ని డిమోట్ చేసినారు, యూపీ స్కూల్స్ని డిమోట్ చేసినారు, హై స్కూల్ ప్లస్లు లేకుండా చేస్తూ ఉన్నారు, MAO 2 వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్లోనే మోర్ దాన్ 10,000 టీచర్స్ సర్ప్లస్లో ఉన్నారు. ఇంకా ఏ విధంగా మీరు 16,000 ఉద్యోగాలు ఇస్తారు? ఈరోజు సుమారుగా 5 లక్షల మంది డిఎస్సి మీరు వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో. మీరు దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సిని పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు. ఇన్ని సమస్యల మధ్యలో మీరు డిఎస్సిని అమలు చేయగలరా? ఆ అన్ఎంప్లాయీస్ అంతా కూడా 5 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారే ఆ 16,000 ఉద్యోగాల కోసం. వారికి ఉద్యోగం ఇస్తారా? ఇవన్నీ పాపాలు కదా. ఇంత వ్యవస్థని టీచర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి? ఏ విధంగా వాళ్ళకి ఈరోజు ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటాయి? మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. IFP ప్యానల్ బోర్డ్స్ 2 లక్షల రూపాయల లెక్కన మనం ఒక స్కూల్కి ఇస్తే వాటిని రిపేర్ వస్తే రిపేర్ చేయొచ్చు. అట్లా అదేవిధంగా పిల్లలందరికీ కూడా బైజూస్ ట్యాబ్స్ ఇచ్చాం. ఈరోజు ట్యాబ్స్ రిపేర్లు వస్తే రిపేర్లు చేయొచ్చు. అట్లా అసలు మీకు ట్యాబ్స్ ఎందుకు అడుగుతా ఉన్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లో. అదేవిధంగా RO సిస్టమ్స్ రిపేర్ వస్తే RO సిస్టమ్స్ని రిపేర్ చేయొచ్చు. అట్లా ఇంగ్లీష్ మీడియం విద్యను రద్దు చేసినారు, TOEFL సెక్షన్ అని రద్దు చేసినారు, IB సిలబస్ అని రద్దు చేసినారు, CBSE సిస్టమ్ అని రద్దు చేసినారు. ఎన్ని రద్దు చేసుకుంటా పోతారు? ఈ వ్యవస్థ కరెక్టా? ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు. విధ్వంసం అనే పదం మీకు సరిపోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి మరలా వెనక్కి తీసుకెళ్తే మనం సుమారుగా 75,000 కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు మనం ఏం చేయబోతా ఉన్నాం? ఏ విధంగా మనం పేద ప్రజలకి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తాం? ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఆలోచించండి. ఈ విధమైనటువంటి మొత్తం వ్యవస్థలను రద్దు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచించినారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలే ఉండకూడదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే మా మీద మీరు కోపం తీర్చుకోండి. అంతేగాని పేద ప్రజలకు ఉపయోగపడేది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా రద్దు చేయడమో పాడు చేయడమో చేస్తే భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి అర్థమైనట్టుంది, ఇంకపోతే మనకు లేదు, ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చేసింది, ఇంకా మనం ఏం చేసినా నమ్మే పరిస్థితి లేదు అనే ఆలోచనకు మీరు కూడా వచ్చినారు. ఈ ఒక్క కారణంతో మీరు మొత్తం ఇంక ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ఓట్లేరని, మీరు ఏమీ ఇవ్వదలుచుకోలేదని మీరే చెప్తా ఉన్నారు. చివకపోతే పోయింది. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కూడా వ్యవస్థలను కూడా పాడు చేయడం అన్నది మంచి పద్ధతి కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.